టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో దాంట్లో నీరు బురద చేరుకొని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పగూలిపోయి 8 మందిని ఈరోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నల్గొండకు 3,60,000 ఎకరాలకు నీళ్ళిచ్చే గ్రావిటీతో నీళ్ళిచ్చే ఎస్ఎల్బీసీ ఎందుకు ఆగిపోయిందో ఎవరు నిర్లక్ష్యంతో హార్డ్లీ 2,000 కోట్లు ఖర్చు పెడితే 3,60,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది. కానీ ఇలా కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన మనకు వచ్చిన ఆయకట్టు 50,000 ఎకరాలు కూడా రాలేదు. అధికారిక లెక్కలు చెప్తున్నా నేను. అంటే ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈరోజు మనం కల్లారా చూస్తున్నాము. అందుకే శాఖలు చేరబోతున్న యువ ఇంజనీర్లకు ఇక్కడ చేరబోతున్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నామని కాదు, ఇది ఒక భావోద్వేగం అని గుర్తుపెట్టుకోండి. ప్రజల యొక్క సెంటిమెంట్, తెలంగాణ ప్రజలకున్న బిగ్గెస్ట్ సెంటిమెంట్ నీళ్లు. ఈ నీళ్లు అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా సహకరించి ఈరోజు నిజంగా సమయం వచ్చినప్పుడు ఖర్చు పెడతామంటే నీళ్ళకు ఖర్చు పెడతామంటే నిధులకు షార్టేజ్ వచ్చింది. అయినా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్బీసీ కానీ, కల్వకుర్తి కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, భీమా నెట్టంపాటుతో పాటు సీతారామ సాగర్ లాంటి ప్రాజెక్టులు కానీ, సమ్మక్క సారలక్క లాంటి ప్రాజెక్టులు, దేవాదుల ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పెట్టుకొని పూర్తి చేస్తాము. దీనికి అందరూ సహకరించాల్సిందిగా ఈరోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం